క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవులుగా, ఆచార క్రైస్తవులుగా, వాక్యం ఎరగని క్రైస్తవులుగా, శక్తి లేని క్రైస్తవులుగా ఉన్నారు. నేను దేవుని ఒక విషయమైన ఈ వర్షిప్ కాన్ఫరెన్స్లో స్తుతిస్తున్నాను. కారణం ఏంటి తెలుసా? ఈ ఈ ఈ వర్షిప్ కాన్ఫరెన్స్లో ఐ హ్యావ్ ఎ జనరేషన్ దట్ ఈస్ గోన్ బ్రేక్ త్రూ ద నెక్స్ట్ జనరేషన్. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఇక్కడ ఎంతోమంది యవనస్తులు ఉన్నారండి. 30 సంవత్సరాలు లోపు ఉన్న వారందరూ చేతులు ఎత్తి చూపిస్తారా? ఆహా, ప్రైజ్ గాడ్. యవనస్తులకు పరిచయం చేస్తే ఎంతో గొప్ప భాగ్యం. బికాజ్ యవనస్తులు మారితే తరం మారిపోతుంది. ముసలోళ్ళు మారితే తరం మారదు. రే చెప్తున్నాను, ఎండ్రా బాబు అని ఎంత చెప్పినా ఎండ్రో. కానీ యవనస్తులు మారారు అనుకో, ద జనరేషన్ దట్ ఈస్ కమ్ నెక్స్ట్ ఈస్ చేంజ్డ్. బైబిల్లో చూడండి, మొత్తాన్ని చూడండి. యవన కాలంలో వారు దేవుని చేతుల్లో సమర్పించినప్పుడు ఆ తరాలు యు సీ ఎ బ్రేక్ త్రూ. 30 year of maturity.